డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం రోజు టీడీపీ ముమ్మడివరం నియోజకవర్గంలో పెరుగుతున్న ఆదరణ నిత్యం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరుతున్న నాయకులు కార్యకర్తలతో టీడీపీ శ్రేణుల్లో పెరుగుతున్న ఉత్సాహం ఆదివారం ఎన్డీఏ అభ్యర్థి టీడీపీ నాయకులు దాట్ల బుచ్చిబాబు సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు మరియు ముమ్మడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన ప్రధాన నాయకులు సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి గ్రామంలో ఆలోచించి ఓటు వేయాలని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశాలని తెలుపుతూ విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబుని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు నాయకులు అంతా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామంటూ బుచ్చిబాబు పిలుపునిచ్చారు. కూడా మరి ఈ ఆర్గనైజేషన్ సభ్యులు వీళ్ళు కూడా పార్టీలో ఉద్యోగాలు ఆహ్వానిస్తున్నారు. సీఎం బాబు ఈయన కూడా ఆర్గనైజేషన్ సభ్యులు ఈయన కూడా ఈరోజు పార్టీలో ఆహ్వానిస్తున్నారు. చుట్టూ నాయకులు ఈయన కూడా ఆర్గనైజేషన్ సభ్యులు ఈయన కూడా ఈరోజు ఆహ్వానిస్తున్నారు. శ్రీనివాసరావు గారు ఈయన కూడా అంబేద్కర్ ఆర్గనైజేషన్ సభ్యులు ఈ రోజు పార్టీలో ఆహ్వానిస్తున్నారు. యాదగిరి దుర్గారావు గారు కరివేంద్ర రామదుర్గి ఐదు దుర్గాప్రసాద్ కరివేంద్ర రామనాయక్ రామదుర్గి ఈయన కూడా కరివేంద్ర గ్రామం నుంచి పార్టీలో ఆహ్వానిస్తున్నారు. యాదగిరి వెంకటేశ్వరరావు ఈయన కూడా కరివేంద్ర గ్రామ సభ్యులు పార్టీలో ఆహ్వానిస్తున్నారు. సౌరభ్ చంద్రబాబు ఈయన కూడా కరివేంద్ర ఆహ్వానిస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు కరివేంద్ర గ్రామ సభ్యులు సౌరభ నాగరాజు గారు ఈయన కూడా కరివేంద్ర గ్రామ సభ్యులు. ఐదుగురి చేపత్ర గారు ఇప్పుడు కరివేంద్ర గ్రామ సభ్యులు. సీనియర్ రాజకీయ నాయకులు సీనియర్ పార్టీలో ఆహ్వానిస్తున్న బుచ్చిబాబు సంస్థలో ఇంకా కొద్దిగా జరిగితే మనం క్లీన్ గా అయిపోయి ఆప అయితే మనకి ఉద్యోగంతో ఏ మాత్రం వచ్చామండి. కొత్తలంక సార్ ఎలా చూడండి సార్. ఓకే సార్. అలాగే మరి సేవం వెంకటరమణ గారు కొత్తలంక వార్డు మెంబర్ గారు ఓకే సార్. తర్వాత శ్రీ కొత్తూరు సూర్యనారాయణ రాజు గారు చిరకొత్తలంక.
శ్రీ బుర్రా భూషణ్ గారు కొత్తలంక. సార్ మరి మెండూరి బుజ్జి గారు కొత్తలంక. ముదునూరి శ్రీరామరాజు గారు చిరకొత్తలంక. శ్రీ గుత్తుల భాస్కరరావు గారు కొత్తలంక. భాస్కరరావు మరి మొత్తం ఈ సప్తవర్షులు 7 జాయిన్ అయ్యారు. సప్తవర్షులు మరి మీరు తపస్సు ఎంత కష్టంగా చేస్తారో అంత కష్టపడి మరి దేశం మొత్తం మీద మోడీ గారిని గాలిస్తోంది. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, మోడీ గారు గారి బాగా తీస్తోంది. మన నియోజకవర్గంలో బుచ్చిబాబు గారి మరీ బలంగా తీస్తోంది. మరి బుచ్చిబాబు గారు మంచి మెజార్టీతో ఎక్కడ ఖాయం, కానీ భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది. మరి అహర్నిశలు కూడా కృషి చేసి నా కోరిక ఏంటంటే బుచ్చిబాబు గారిని ఎమ్మెల్యేగా ఎలాగా చెబుతారు, మంత్రిగా కూడా చూడాలి అని చెప్పి ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. పెద్ద కొత్తలంక చిన్న కొత్తలంక గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే ఈ రోజు మల్లికార్జునరావు గారు మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారో వారితో పాటు 7 జాయిన్ అయ్యారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 6 కానీ బీసీ డిక్లరేషన్ కానీ అనేక స్కీమ్స్ ఎప్పుడు లేనటువంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా డోర్ టు డోర్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాన్సెప్ట్ ఏంటంటే డోర్ టు డోర్. మనం ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా డోర్ టు డోర్ ప్రతి ఓటర్కి తెలియబడితే 100% మనకి ఓట్లు పడతాయి, మనం అధికారంలోకి వస్తామని చెప్పి కాన్సెప్ట్ తప్ప దాని గురించి తప్ప మీరందరూ కూడా ప్రతి ఓటర్ని కూడా 3-4 సార్లు టచ్ చేసి మనం ఇచ్చే సంక్షేమ పథకాలు గతంలో మనం ఏం చేసాం, గ్రామానికి ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది, మళ్ళీ మనం ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకి తెలియబడితే తప్పనిసరిగా మన గ్రామానికి తెలుగుదేశానికి కట్టుకోవాలి. కాబట్టి మీ అందరి సహకారంతో మంచి మెజార్టీ వస్తే అదేవిధంగా మరి మల్లికార్జున గారు ఈ రోజు వచ్చారు కాబట్టి ఈ రోజు జాయిన్ అయిన అందరికీ కూడా మన కూడా కలుపుకుని సమానంగా మనందరం కూడా సీనియర్ జూనియర్ గ్రామ ప్రజలందరూ వచ్చారు, చిన్నకొత్తల గ్రామ ప్రజలందరూ వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా మనం ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా వచ్చి చాలా పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. అటువంటిది మన పార్టీ నుంచి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా సతీష్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయింది ఒక్కరు కూడా లేరు. అంతే అది సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మరి ఆ రోజు మనం ఏ గ్రామం వెళ్ళినా కానీ ఎంతో కొంత కార్యక్రమాలు చేశాం. మరి ఎక్కడా కూడా మన వ్యతిరేకత లేకుండా నన్ను పూల మీద నడిపించి ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అటువంటి సంతోషం ఏది ఉండదు. మన రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ఏదైతే మరి మీ గ్రామాలు అయితే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటాయి కాబట్టి మీ అందరి కష్టంతో ఈసారి మంచి మెజార్టీ తండి మన గ్రామాల్లో కావాల్సిన సమస్యలన్నీ ఈసారి పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మన పార్టీ పొత్తుకు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మరి స్టేట్ అంతా కూడా నాశనం చేసేది మీ అందరూ కూడా తెలుసు. ఇలా రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, యువత అంతా ఇబ్బంది పడుతున్నారు, మహిళలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి, సామాన్యుడి ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు. అటువంటి మన ల్యాండ్ బ్యాంక్ వాల్యూ అంతా కూడా తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. మన రాజధాని లేని రాష్ట్రం చేశాడు, పోలవరం ప్రాజెక్టును జాప్యం చేశాడు, ఒక ఇండస్ట్రీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, విద్యాసంస్థ లేదు. అవగాహన లేకుండా మనం ఉన్న వనరులన్నీ కూడా దోచుకోవడం తప్ప ఇలా ఇసుకనే కేవలం ఒకే కన్స్ట్రక్షన్ ఏపీ కన్స్ట్రక్షన్ ఇచ్చి మరి ఎక్కడ పడితే